దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆదివారం ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఈ సమయంలో ప్రభువుని మనం అందరం స్తుతించి ఆరాధించి ఆయన నామమును గొప్ప చేయు సమయం కనుక మీరున్న స్థలాలందరూ కూడా తలల వంచండి, కళ్ళు మూసుకుని ఆకాశమందున దేవుని వైపు చేతులెత్తి గడిచిన కాలమంతా ప్రభు మనల్ని కాపాడినందుకు కృతజ్ఞతా హృదయముతో దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా, జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా, ఘనుడా నీకు వందనములు తండ్రి అని దేవుణ్ణి స్తుతించటానికి, ఆయన్ని ఆరాధన చేయటానికి హృదయాలు తెరిచి దేవుణ్ణి స్తుతించాలని కోరుతున్నాను. దేవా మీకు స్తోత్రమయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రమయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్య పరిశుద్ధ నామమును స్తుతించు, ఆరాధన చేస్తూ మహిమపరచు సమయం ఇది. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నాతిశయము నీవే, నానందము నీవే, నారాధన నీవే, నాతిశయము నీవే, నానందము నీవే, నారాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి
వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. స్తోత్రమయ్యా, ఆరాధనకి యోగ్యుడా, స్తుతికి పాత్రుడైన మా తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. దేవుణ్ణి స్తుతిద్దాం, ఆయన నామమును ఘనపరచుదాం, ఆయన నామమును ఆరాధన చేస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవ ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదం. త్రియేక దేవ ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదం. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలో నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలో నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరోగ్యము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరోగ్యము, నీవే నీవే నా ఆనందము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఒక్కొక్కరి మీదకి దేవుని కృప దిగి వచ్చుచున్న సమయం ఇది. ఆధ్యాత్మికమైన విలువలను, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిని ఒక్కొక్కరు జీవితంలో అనుభవించినట్లుగా యేసయ్యా, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభువా నీ ఆత్మ చేత నింపండి నాయన, అగ్ని అభిషేకంతో నింపండి, ఆత్మ బలముతో నింపండి. ఇన్ని నిండి పొంగిపోయే అభిషేకమును కుమ్మరించి రిమానామా తిరియాంద రమానామా కాశ్యాంద రమానామా రుమానామా గట్టిగా దేవుని సందులో చప్పగలుగుతూ ఆత్మలో ఆనందిస్తూ యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 నా అతిశయము ఆనందము నీవేనయ్యా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము ఆరాధనకు యోగ్యుడు పరిశుద్ధుడు నిత్యము వేవేల దూతల చేత పరిశుద్ధులని కొనియాడబడుతున్న దేవుని నామము మరింతగా చెప్పబడుతూ ఆయన నామమును స్తుతించు ఆరాధన యేసయ్యా ఒక్కొక్కరి మీదకి దేవుని అనేకులు ఆత్మచేత నింపబడుతూ ప్రవచనాత్మతో నింపబడుతూ అనేకులు ఎదుట నిందారహితులై నిర్దోషులై ప్రభు ఎదుట నిలబడే సామర్థ్యులను పొందుతూ ఆత్మచేత యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే. అందరూ ఆకాశం తట్టు రెండు చేతులు చాపి జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నాత్మలో అనుక్షణం నాతిశయము నీవే నానందము నీవే
నారాధన నీవే, ఆరాధన నీవే. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా, స్తుతికి పాత్రుడైన మా దేవా, నిలువెల్ల నిక్షిప్తమైన కృపనిచ్చువాడా, ఈరోజు కూడా నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయండి అని ఆయన వాక్యం కోసం ఎదురు చూస్తూ ఆయన మెల్లైన స్వరాన్ని వినున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో ఆయన వాక్యం ద్వారా మాట్లాడినట్లుగా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతిన తండ్రి, పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రభువా, ఈ రోజు ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, అయ్యా నీ బిడ్డలందరినీ నీ ఆత్మచేతను దర్శించిన విధానం అంతటి కోసం స్తోత్రం. అనేక మంది దర్శనములతో, ప్రవచనములతో తండ్రి మహిమ ఆత్మతో అయ్యా తండ్రి నీ ఉదయకాల సమయంలో నింపిన విధానం అంతటి కోసమై స్తోత్రం ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, యేసయ్యా తండ్రి ప్రభా, నీ బిడ్డలను అయ్యా తండ్రి ప్రభా నీ వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉండగా దయచేసి ఒక మంచి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన వర్తమానం ఈ యొక్క అయ్యా ఉదయకాల సమయంలో కూడా మా కొరకు సిద్ధపరిచిన విధానం అంతటి కోసం నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి ప్రభు విరిచి వడ్డిస్తూ ఉండగా ప్రతి వారు తండ్రి వినగలిగిన చెవిని తండ్రి ప్రవంచడానికి సహాయం చేయండి. అర్థమే రీతిలో బోధించుటకు కృప చూపించండి ప్రభా. అయ్యా వాక్యం ప్రతి వారికి తండ్రి హృదయంలో అయ్యా నూరంతలుగా ఫలితాన్ని ఇవ్వడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యేసయ్యా అయ్యా ఈ వాక్యం చేత అనేకమైనటువంటి హృదయాన్ని మీరు దర్శించండి అయ్యా. బండలాంటి హృదయాన్ని మీరు దర్శించండి ప్రభువా. యేసయ్యా మెత్తని హృదయం వల్ల మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరికి కావలసిన అయ్యా తండ్రి ఆత్మీయ ఆహారం ప్రతి ఒక్కొక్క బిడ్డలకి మీరు అయ్యా సమకూర్చి ఉన్న విధానం అంతటి కోసం స్తోత్రం. ప్రతి వారు తండ్రి ప్రభా ఈ వాక్యం చేత తండ్రి ప్రభా వారి జీవితాలు సరి చేసుకుని అయ్యా నీకు ఇంకా దగ్గర అయ్యో తండ్రి రాకడకు సిద్ధపరచబడే కృపనిచ్చి మహిమ పొందుతారని వాక్యం చెప్తున్న దాసులు మరి ప్రాముఖ్యంగా బలపరిచి నూతనమైన ప్రత్యక్షతతో ప్రకటనలతో నీ ఆత్మ శక్తితో బలపరిచి మహిమ పొందుతారని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆదివారం దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నిండు మనసుతో పూర్ణ హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా ప్రభు మనల్ని తన కృపలో కాపాడుతూ నడిపిస్తూ ఉన్నారు కనుక దేవుని సన్నిధిలో ఆదివారపు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఇంటి దగ్గరే కాలాన్ని సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. దయచేసి లైవ్ చూసిన బిడ్డలు కూడా దేవుని మందిరానికి అనేకులు వచ్చి వెళుతూ ఉన్నారు. 2 ఆరాధనలు జరుగుతున్నాయి మందిరంలో కనుక అమలాపురం పరిచర్యలో జరుగు ఆరాధనలో పాల్పంపులు పొందాలని, బ్రాంచ్ చర్చిలో కూడా జరుగు ఆరాధనలో పాల్పంపులు పొందాలని ప్రభు పేరిట మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మన బ్రాంచి పరిచర్య దేవుని సంధిలో అక్కడ పనులన్నీ జరిగించడానికి కొత్తగా రేకు వేయటానికి దేవుడు సహాయం చేశారు. ఆ మందిర పరిచర్య కొరకు ప్రార్థించిన బిడ్డల్ని, సహకరించిన బిడ్డల్ని సియోన్లోంచి ప్రభు ఆశీర్వదించాలని ప్రభు సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఈ పరిచర్య దేవుని రాకడ వరకు స్థిరపరచబడినట్లు, కాపాడబడినట్లు మీరందరూ ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. దయచేసి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు జకర్యా పుస్తకం 3వ అధ్యాయం 9వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరిచూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి. చదవబడిన వాక్య భాగంలో జకర్యా ప్రవచన గ్రంథంలో రాయబడిన శ్రేష్టమైన మాటలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు అందించాలని కోరుతూ ఉన్నాడు. జకర్యా ప్రవక్త ఈ స్థలంలో చెప్పబడిన మాటలన్నింటినీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. జకర్యా ప్రవచన గ్రంథంలో అనేకమైన అద్భుతమైన సత్యాలు రాయబడి ఉన్నాయి. ఈ 3వ అధ్యాయం 9వ వచన భాగంలో రాయబడిన మాట ఏమిటంటే, యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడండి, ఆ రాతికి 7 నేత్రములు కలవు అనే మాటని స్థలంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు నేను మీకు 7 నేత్రములు కలిగిన రాయిని గురించి పరిశుద్ధాత్మ ప్రేరణతో మీకు ఈ వర్తమానాన్ని అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యంలో చెప్పబడిన మాటని మనం గమనించినట్లయితే
ప్రధాన యాజకుడైన యెహోషువ దేవుని సన్నిధిలో యెహోషువతో సాతాను ఫిర్యాదు చేస్తూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇతడు మలినమైన వస్త్రములు కలిగిన వాడు అనని. వెంటనే దేవుడు అంటారు, దేవుని దూత అంటారు, ఇతడు అగ్ని కొరివి మలిన వస్త్రములు తీసివేసి ఇతనికి ప్రశస్తమైన వస్త్రాలు ధరించమని. ఎప్పుడైతే అట్లా చెప్పినారో అద్భుత రీతిగా ప్రశస్తమైన వస్త్రములతో ధరింప చేయటం. దేవుడు అంటారు, నీవు నా మందిరం మీద అధికారివై ఉంటావు. నిజంగా నీవు నా మందిరం మీద అధికారివై ఉంటావు. ఈ పట్టణాన్ని కాపాడేవాడిగా ఉంటావు. నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తాను అని అనేకమైన అద్భుతమైన మాటలు దేవుడు తెలియజేస్తూ, ఆ స్థలంలో చెప్పబడిన మాట ఏమిటంటే, యెహోషువ ఎదుట ఉంచిన ఈ రాయిని తేరి చూడండి, ఆ రాయికి 7 నేత్రములు కలవు అనే మాటను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన సత్యాన్ని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, మీ ఆత్మ సంబంధమైన జీవితంలో తేరి చూడటం అనేది చాలా అద్భుతమైన విషయం. అనేకులు మన ఎదుట కనబడుతూ ఉంటారు, కానీ ఆ 100 మంది మన ఎదుట ఉన్న ఆ 100 మందిలో మనకి అవసరమైన వ్యక్తులు ఒక్కరు ఎవరో ఉంటారు. వారి మీదకే మన దృష్టి వెళ్తూ ఉంటుంది. మనకి కావలసిన వాళ్ళు మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు. ఇంపార్టెంట్ పర్సన్ ఆ 100 మంది నిలబడిన వాళ్ళలో ఒకే ఒక వ్యక్తి మీద మన దృష్టి నిలిచి ఉంటుంది. అలాగే ఈ స్థలంలో చెప్పబడిన వాక్యం ఏమిటంటే, యెహోషువ ఎదుట ఉంచిన ఆ రాతిని తేరి చూడండి, తేరి చూడండి అనే మాట ఆ స్థలంలో చెప్పబడి ఉన్నది. అందుకే కదా దైవ సన్నిధిలో దైవజనుడు ప్రవక్తగా ఉన్న దైవ చిత్తాన్ని బట్టి ఎలీషాకి ఆ చుట్టూ ఉన్న అగ్ని రథాలు కనబడ్డాయి, కానీ తన దగ్గర ఉన్న శిష్యుడికి మాత్రం ఆ నేత్రాలు వెలిగించబడలేదు. ఆ స్థలమంతా చుట్టూ అగ్ని రథాలు కనబడ్డాయి తన కన్నులకి. అందుకనే మనోనేత్రం వెలిగించబడిన వాళ్ళమై యెహోషువ ఎదుట ఉంచిన ఆ రాతిని తేరి చూడండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది చూపులు విచిత్రంగా ఉంటుంటే పైపైన చూస్తూ ఉంటారు. లోక సంబంధమైన ఆలోచన కలిగి చూస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి ఏ దర్శనం కానివ్వండి, ఏ కృప కానీ పొందుకోలేని స్థితిలో ఉంటారు. దేవుని వాక్యం అంటుంది, యెహోషువ ఎదుట ఉంచిన ఆ రాతిని నువ్వు తేరి చూడు, మనోనేత్రం వెలిగించబడిన వాడవై. ఇహలోక సంబంధమైన వాటి మీద నీ దృష్టి కాకుండా క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటిని వెతుకుతారు అన్నట్లుగా నీ ఆత్మ సంబంధమైన జీవితంలో పైనున్న వాటిని చూసే ఆ కనుదృష్టి నీకు కావాలి. పరలోక సంబంధమైన దర్శనాలు చూసే ఆ కృపను నువ్వు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రాతిని తేరి చూడండి, ఆ రాతికి 7 నేత్రములున్నవి అనే సత్యాన్ని, వాక్యాన్ని ఈ స్థలంలో చెప్పబడి ఉన్నది. ప్రియులారా, మీరు ఆధ్యాత్మికంగా ఆలోచించినట్లయితే ఈ రాయి ఎవరు? ఈ రాయికున్న 7 నేత్రములు ఏమిటి అనే ఆలోచనతో దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరిట నేను కోరుతున్నాను. ఈ రాయి ఎవరు అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చదవబడిన వాక్య భాగంలో ఏమని రాయబడి ఉందంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద మీరు కట్టబడుచున్నారు అని రాయబడి ఉంది. ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఆ రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్నారు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద మీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకోండి. ఇప్పుడు యెహోషువ ఎదుట ఉంచిన రాతిని తేరి చూడటం అంటే యేసుక్రీస్తు ప్రభువుని
మీరు తేరు చూసే అనుభవంలోకి రావాలి. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటుంది, విశ్వాసమునికి కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూడు. అప్పుడు ఓపికతో నీ ఆధ్యాత్మికమైన జీవితంలో, విశ్వాస జీవితంలో పరిగెత్తగలవు. పరిస్థితిని చూస్తే, ప్రతికూలమైన పరిస్థితిని చూస్తుంటుంటే, మనుషుల వైపు చూస్తూ ఉంటుంటే, చీకటి సంబంధమైన వాటి వైపు నువ్వు చూస్తూ ఉంటుంటే నీ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగించబడలేవు. విశ్వాసమునికి కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూడు. ఆ యెహోషువ ఎదుట ఉంచిన ఆ రాతిని చూడు. ఆ రాతిని చూడమని ప్రభు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. ఈరోజు నేను ఎలాంటి పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నా, నీ విశ్వాస జీవితం విధానం ఎలాగ కొనసాగించబడుతున్నా యేసయ్య వైపు చూసే ఆ నేత్రములు నీకు కావాలి. ఆధ్యాత్మికంగా ఆలోచించినట్లయితే, ఒకరోజు యాకోబుకి ఒక కల వచ్చింది. తన ప్రయాణంలో ఒక రాయిని తలగాడుగా తీసుకుని పడుకుని ఉన్నాడు. ఎప్పుడైతే ఆ రాయి తలగాడుగా పెట్టుకుని పడుకుని ఉన్నాడో ఆ కలలో ఒక అద్భుతమైన కళ చూసినాడు అతడు. ఒక నిచ్చెన, ఆకాశానికి పట్టే నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ ఉన్నాయి, దిగుతూ ఉన్నాయి. వెంటనే అతడు గుర్తించగలుగుతాడు, దేవుడు అతనితో మాట్లాడతాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అని చెప్పి వెంటనే ఒక్క రాతిని స్తంభముగా నిలబెట్టి దాని మీద నూనె పోసి, ఇది దేవుని మందిరం, బేతేలు అనే పేరు పెట్టిన సందర్భాన్ని ఆ స్థలంలో మనం చూస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నిజంగా సంఘానికి మూలరాయి ఉన్నాడు. అందుకే పేతురుతో కూడా దేవుడు చెప్తున్నాడు, పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవలేవు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువే ముఖ్యమైన మూలరాయి ఉంటే, ఆయన పునాది మీద మన ఆధ్యాత్మికమైన జీవితాలు కట్టబడితే సంఘమైన, విశ్వాస జీవితమైన, సేవ అయినా అంతము వరకు నిలబడుతుంది. ఈ రోజున ఎంతోమంది ఆధ్యాత్మికమైన జీవితాలు అనేకమైన డబ్బు మీద వారి సంఘాన్ని కడతా ఉన్నారు. ఎంతోమంది వ్యక్తిగత జీవితాలు మనుషుల మీద కట్టబడుతూ ఉన్నాయి. అందుకే కొంతకాలం తర్వాత కుప్పకూలిపోతున్న పరిస్థితులు ఏర్పరచబడుతున్నాయి. ఈరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితం క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్న దేవుడు, నేను పిలిచిన దేవుడు గొప్పవాడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు గొప్పవాడు. ఆయన మీద నీ ఆధ్యాత్మికమైన జీవితం కట్టబడితే అంతము వరకు నువ్వు స్థిరపరచబడతావు. దేవుని రాకడ వరకు నీ విశ్వాస జీవితం నిలిచి ఉంటుంది. ఆ మాటలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో నేను చదివిన మాటని ఇలా రాయబడి ఉంది, విశ్వసించిన వాడు కలవరపడడు అన్నాడు దేవుడు. సియోనులో పునాదిని వేసిన వాడు నేనే అనే వాక్యాన్ని కూడా మనం గమనిస్తాం. ఆయన గురించి, నేను స్థిరమైన రాయి, అమూల్యమైన రాయి, మూలకు తలరాయి అనే మాటలు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మార్చబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఎన్నో శ్రమలు మన కొరకు భరించి నిషేధించబడిన రాయిగా ఉన్న యేసయ్య మూలకు తలరాయిగా మార్చబడ్డారు. నీ వ్యక్తిగత జీవితంలో అనేకుల్ని నిషేధిస్తున్నారేమో, కృంగిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో. ఇదిగో యెహోషువ ఎదుట ఉంచిన ఆ రాతిని నువ్వు తేరుచూడు. యేసు వైపు నువ్వు చూడగలిగితే నీ జీవితం ఎన్నడూ సిగ్గుపడవు. నీ ఆధ్యాత్మికమైన జీవితం యేసు వైపు చూసే ఆ రాతిని చూసి నిదానించి చూసిన ఆ అనుభవంలోకి నువ్వు రావాలి. నీ విశ్వాస జీవితం ప్రభువు మీద ఆనుకునేటట్లుగా ఉండాలి. పరిస్థితుల్ని చూడకు. నేను ఒక అద్భుతమైన సత్యాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. మీలో చాలామందికి స్టెఫన్ చరిత్ర బాగా తెలుసు. స్టెఫన్ యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటుంటే, ఆయన సేవా పరిచర్య అంతా గమనిస్తూ ఉంటే
స్టెఫను పరిచర్య నిజంగా అద్భుత రీతిగా ఉంటుంది. సెలెక్టెడ్ పర్సన్గా ఆయన పరిచర్య కొరకు ఎన్నుకోబడిన వ్యక్తిగా మనకు కనబడతాడు. ఆత్మ సంబంధమైన జీవితంలో స్టెఫన్ యొక్క పరిచర్ని మనం గమనించినప్పుడు స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఎవరైనా సరే ఒక వ్యక్తిని రాళ్లతో కొడుతున్నప్పుడు ఆ రాళ్లతో కొట్టే వ్యక్తి వైపే చూస్తాడు, కానీ తప్పించుకోవాలని ఏదో విధంగా ప్రయత్నం చేస్తాడు, కానీ ఆకాశం వైపు ఎవరు చూడరు. కానీ స్టెఫను ఆకాశం వైపు తేరు చూసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. ఆకాశం వైపు తేరు చూశారంట స్టెఫెన్. అందుకే బైబిల్లో మనం చూస్తాం కదా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. నీకు పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, నీ జీవితంలో సమస్యలు గుండా నువ్వు వెళుతున్నప్పుడు, అనుకోని పరిస్థితులు నీ జీవితంలో చోటు చేసుకున్నప్పుడు, ఇలాంటి ప్రతికూలతలో కూడా స్టెఫను ఆకాశమందున దేవుని వైపు చూస్తున్నాడు. అందుకే స్టెఫను గురించి బైబిల్లో మనం చూస్తాం, ఆయన ముఖం దేవదూత ముఖం వలె ఉందట. స్టెఫను పరిచర్య అద్భుతమైన పరిచర్య, ప్రకాశించే పరిచర్యగా ఉంది. ఈరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో, విశ్వాస జీవితంలో కూడా పరిస్థితుల వైపు నువ్వు చూసినంత వరకు నీ అడుగులు వెనక్కి వెళతాయి కానీ ముందుకు వెళ్ళవు. యేసు వైపు చూడు, తేరు చూడు. ఆ రాతిని, ఆ రాయి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్న ఆ ప్రభువుని నువ్వు తేరి చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది, ఆ యెహోషువ ఎదుట ఉంచిన రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు అని. ఆ రాతిని మనం తేరి చూడాలని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ రాయికి 7 నేత్రములు కలవు అనే మాట అక్కడ రాయబడి ఉంది. నాకు ఆశ్చర్యాన్ని కలిగించే సత్యం ఏమిటంటే, అసలు రాయికి 7 నేత్రాలు ఉండటం ఏంటి? భౌతికంగా మనం ఆలోచిస్తే వాక్యం మనకు అర్థమవుతుంది. అక్షరం వెనకాల రాయబడిన ఆత్మీయ అర్థాన్ని గుర్తు చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాకు గుర్తు చేశాడు. ఆ విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు రాయి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని, ఈ రాయికి 7 నేత్రములు ఉన్నవి అని రాయబడి ఉన్నది. ఆ 7 నేత్రములు ఏమిటో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. చదువుదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచన భాగాన్ని చదువుకుందాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండి గొర్రెపిల్ల నిలిచినట్టు చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. చదవబడిన వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం, ఆ గొర్రెపిల్లకి 7 కొమ్ములు ఉన్నాయంట, 7 కన్నులు ఉన్నాయంట. ఆ స్థలంలో చెప్పబడిన చరిత్ర మనకి బాగా తెలుసు. దేవుని సముఖంలో యోహాను గారికి జరగబోయే సంగతులు దేవుడు తెలియజేశాడు. ప్రకటన గ్రంథంలో ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథం లోపల రాయబడి ఉంది, వెలుపట కూడా రాయబడి ఉంది. ఆ గ్రంథాన్ని విప్పటానికి ఎవరైనా యోగ్యత కలిగిన వారు ఉన్నారేమని వెతికారట యోహాను. ఎవరు కనపడలా. చివరికి యోహాను ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యత కలిగిన వాడు, యూదా గోత్రపు సింహము, దావీదు చిగురు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గ్రంథాన్ని విప్పటానికి జయము పొందాడట. అక్కడ గొర్రెపిల్ల ఉన్నది, సింహాసనం కూడా ఉన్నది. ఈ గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం కదా, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లకి 7 కొమ్ములు ఉన్నాయంట, 7 కన్నులు ఉన్నాయట. కొమ్ము బలానికి సాదృశ్యం. మన యేసుక్రీస్తు ప్రభు బలవంతుడే. ఇప్పుడు ఆ గొర్రెపిల్లకి 7 కన్నులు కూడా ఉన్నట్లుగా బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆత్మీయంగా మీరు ఆలోచిస్తే ఈ 7 కన్నులు ఏమిటయ్యా అని అంటే అక్కడ రాయబడి ఉంది, ఈ 7 కన్నులు భూమి మీదకి పంపబడిన దేవుని 7 ఆత్మలు అని రాయబడి ఉంది. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, ఇప్పుడు యెహోషువ ఎదుట ఉంచిన ఆ రాయి యేసుక్రీస్తు ప్రభుని, ఈ రాయికి ఉన్న 7 కన్నులు
దేవుని 7 ఆత్మలని ఈ వాక్యం ఆధారంగా మనకు అర్థమవుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న మీ వ్యక్తిగత జీవితంలో ఆ 7 కన్నులే ఈ భూమి మీదకి పంపబడిన దేవుని 7 ఆత్మలని వాక్యం చెప్తుంది. ప్రియులారా, మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఏలియా నుంచి ఎలీషా 2 పాళ్ళ అభిషేకాన్ని ఆత్మను పొందుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడే మాటలు ఏమిటంటే, ఇప్పుడు నువ్వు యెహోషువ ఎదుట ఉంచిన ఆ రాతిని నువ్వు తేరు చూస్తే ఆ రాయికి 7 కన్నులు ఉన్నట్లు, ఆ 7 కన్నులు ఈ భూమి మీదకి పంపబడిన దేవుని 7 ఆత్మలు అన్నట్లుగా ఆ 7 ఆత్మలు ఏంటో ఒక్కొక్కటిగా వాక్యపు వెలుగులో మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు కూడా ఆయా స్థలంలో పరిశుద్ధాత్మను గురించి, దేవుని ఆత్మను గురించి అనేకమైన సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో రాయించారు. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమని రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ జలముల మీద అల్లాడి ఉన్నదని, ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మని పరిశుద్ధాత్మను గురించి విరోధంగా మాట్లాడితే ఈ యుగంలో కాదు రాబోతున్న యుగంలో కూడా క్షమాపణ లేదని రాయబడి ఉంది కదా. కనుక ఈ 7 ఆత్మలు భూమి మీదకి పంపబడిన ఈ 7 కన్నులు దేవుని 7 ఆత్మలై ఉన్నవి. ఇప్పుడు ఒక్కొక్క ఆత్మను గురించి మీకు వివరించాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ స్థలమందు నేను నిలిచి ఉన్నాను. చదువుదాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొదటి ఆత్మ ఏది అనంటే లేఖన భాగం నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. చదవబడిన వాక్య భాగంలో ఇలా రాయబడి ఉంది, ఆయన వచ్చి పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పింపచేయును అని. మొదటి మాట ఒప్పింపచేయు ఆత్మ. మొదటి ఆత్మ పేరేమిటంటే ఒప్పింపచేయు ఆత్మ. ఈరోజున నీ వాక్యపు వెలుగులో దేవుడు నీతో ఇక్కడ కూర్చుని మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు ఒప్పింపచేయు ఆత్మ నీలో క్రియ జరగాలి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో పాపాన్ని గురించి పశ్చాత్తాపడతాడండి, నీతిని గురించి తీర్పును గురించి ఒప్పుకుంటాడండి. అదే వాక్యంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీతిని గురించి పాపాన్ని గురించి తీర్పును గురించి ఒప్పింపజేస్తాడని. కనుక ఈ రోజున దేవుని సన్నిధిలో చాలామంది వ్యక్తిగత జీవితంలో ఆ ఒప్పుకోలు వారి జీవితంలో కనబడటం లేదు. ఈరోజు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీ పాపాలను ఒప్పుకుంటున్నావా? ఇంకా పాపాన్ని కప్పుకుంటున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో ఈ వాక్యం అనే అద్దంలో, ఆ వాక్యం అనే వెలుగు చేత నీవు దర్శించబడాలి. చాలామంది పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకుంటూ ఉంటారు. కానీ వాక్యం ఏమంటుందంటే పరిశుద్ధాత్మని క్రియ. నువ్వు ఆ రాతి వైపు తేరు చూసినప్పుడు ఆ రాతికి 7 కన్నులు ఉన్నట్లు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో పాపాన్ని ఒప్పింపజేస్తాడు. ఏదైనా చిన్న మిస్టేక్ నీలో కలిగినప్పుడు వెంటనే పశ్చాత్తాపడతావు. ఒప్పుకోలు నీలోనికి ఆ ఆత్మదేవుడు కలుగు చేస్తాడు. ఈ ఉదయకాలం దేవుడు వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు పాపాన్ని గురించి ఒప్పింప చేసే ఆ ఆత్మ నీలో క్రియ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్ని వాక్యాల్ని మీకు అర్థమయ్యేటట్లు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని సన్నిధిలో వాక్యం చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అనేకమైన సత్యాలు జ్ఞాపకం చేస్తున్నారు. పాపం వల్ల వచ్చే జీతం మరణమై ఉన్నది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను పొందలేకపోతున్నారు. చాలామంది ఆ పాపాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. చాలామంది అంటూ ఉంటారు, ఏమండి పాస్టర్ గారు ప్రసంగం మొదలు పెడితే
పాస్టర్లు అందరూ ఇంతేనండి, ప్రసంగం స్టార్ట్ చేస్తే చాలు ఇంక పాపాలు ఒప్పుకోండి అని అంటూ ఉంటారు. అదొక నామకార్థ సంఘానికి దైవజనులు వాక్యం చెప్పడానికి వెళ్ళారట. వెళితే ఏమండి, ఏ పాస్టర్ గారు మా సంఘానికి వచ్చిన పాపాలు ఒప్పుకోండి అని అంటున్నారు. ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి కదండి, అట్లా వెళుతూ ఉంటుంటే పాపాలు ఒప్పుకోండి, మొదటి వారం ప్రసంగం అది, రెండో వారం ప్రసంగం అది, అట్లా 3 వారాల నుంచి ప్రసంగంలో పాపాలు ఒప్పుకోండి అని చెప్తూ ఉంటుంటే ఆ సంఘానికి వచ్చే పెద్దలందరూ కలిసి అన్నారట, పాస్టర్ గారు ప్రతి ప్రసంగంలో పాపం గురించి చెప్తూ ఉన్నారు, మీరు పాపం గురించి చెప్తూ ఉంటుంటే మాకు ఎక్కడో గుచ్చుకుంటుంది గుణపంలాగా. అసలు పాపం గురించి మీరు ప్రసంగం చేయకండి. ఒకవేళ పాపము అనే పదం వచ్చినప్పటికీ బలహీనత అని చెప్పొచ్చు కదా. పాపం అంటే మా గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటుంటుంది. దయచేసి మీరు ఆ పాపం అనే పదాన్ని పలకొద్దని ఆ నామకార్థ సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కలిసి, పెద్దలు కలిసి పాస్టర్ గారిని అట్లా రిక్వెస్ట్గా అడుగుతున్నారట. పాస్టర్ గారు చెప్పారట, అయ్యా పాపాన్ని పాపంగా ఖండించాలి, పాపం వల్ల వచ్చే జీతం మరణము, దాన్ని ఒప్పుకున్న వాళ్ళు కనికరాన్ని పొందుకుని అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్తిల్లడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినవాడు కనికరాన్ని పొందుతారని దేవుని వాక్యంలో రాయబడిందంటే. లేదయ్యా మీరు పాపం అనే పదాన్ని వచ్చినప్పుడు బలహీనత అని చెప్పండి అన్నారట. వెంటనే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని వివరించాలని ఒక పాయిజన్ బాటిల్, అంటే విషం బాటిల్ తీసుకొచ్చి దాని మీద ఉన్న స్టిక్కర్ తీసేసి తేనె అనే స్టిక్కర్ దానికి అంటించారట. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే, బాబు ఇంకా ఏమే బాబు, అది విషాన్ని తేనెని ఉంచారనుకోండి, ఎవడో నాలాంటి వాడు వచ్చి తాగేస్తాడు బాబు, చచ్చిపోతాడు బాబు, అర్జెంటుగా ఆ స్టిక్కర్ తీసేయండి బాబు అని అక్కడ సంఘ పెద్దలు అంటున్నారట. ఎవయ్యా విషయాన్ని విషయంగానే భావిస్తున్నారు మీరు, తేనని చెప్తే పొర్రపాటును కూడా మీరు ఒప్పుకోవట్లేదు, మరి పాపాన్ని పాపమని చెప్పకుండా బలహీనత, ఆయాసం, నీరసం అని ఎట్లా చెప్తారయ్యా? పాపాన్ని పాపంగానే ఖండించాలి అని ఆ దైవజనుడు సంఘానికి ఒక శ్రేష్టమైన ఉపదేశం చేశారట. కనుక ఈ సంగతి నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలామంది వ్యక్తిగత జీవితంలో పాపాన్ని ఖండించక, పాపాన్ని ఒప్పుకోక, పాపాన్ని కప్పుకున్న ఆత్మీయులందరూ ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మని క్రియ ఏమిటంటే నీలో పాపాన్ని ఒప్పింపజేస్తారు. ఈ కార్యం ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. అలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎంతోమంది బైబిల్ చరిత్రలో మనం చూస్తే వారు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు పాపాన్ని గురించి ఒప్పుకున్నారు. వాక్యాన్ని మీరు చదివిస్తాను చూడండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చాలండి, మన పాపాలని మనం ఒప్పుకునే ఎడల సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది అనే మాటలు అక్కడ చూస్తున్నాం. కనుక మనం ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటామో అప్పుడే మన అతిక్రమాలన్నిటికీ గొప్ప విడుదల దొరుకుతుంది. ఆదాము అవ్వల జీవితాన్ని మీరు చూస్తే పాపాన్ని కప్పుకున్నారు అని రాయబడి ఉంది. యోబు భక్తుడు అంటాడు వాళ్ళ గురించి, ఆదాము పాపమును కప్పుకున్నాడు, వేశ్యదారి అని పిలిచాడు. ఒక వ్యక్తి పాపాన్ని కప్పుకున్న వ్యక్తిని బైబిల్ ఏమని చెప్తుందంటే వేశ్యదారి అని పిలుస్తుంది. కనుక నీ వ్యక్తిగత జీవితంలో వేశ్యధారణ పొరపాటున మనలోకి రాకూడదు. పాపాన్ని చేసిన తప్పుని, మిస్టేక్స్ని ప్రభు ఎదుట పశ్చాత్తాపడి, అయ్యా నన్ను కనికరించు, అయ్యా నన్ను సరిదిద్దు అని నువ్వు నిజంగా ఒప్పుకోగలిగితే దేవుని ఆత్మ నీలో క్రియ చేసి నీ పాపాల విషయమే ఒప్పింపచేసి దేవుని ఎదుట నిర్దోషిగా, నిందారహితంగా, మత్స డాగో కలంకం లేని పరిశుద్ధ సంఘముగా ఆయన ఎదుట నిలబడి కృపను దేవుడు నీకు దయచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమయంలో కొన్ని సందర్భాలు బైబిల్లోంచి మీకు గుర్తు చేయడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రియులారా.
దావీదు జీవితాన్ని మనం చూస్తే దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తి. దేవుడే అన్నాడు నా ఇష్టానుసారమైన వ్యక్తి అని. అయితే తన జీవితంలో అనుకోని పరిస్థితుల మధ్యలో యుద్ధ భూమిలోకి వెళ్ళవలసిన వ్యక్తి మిద్దె మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఎప్పుడైతే మిద్దె మీదకి ఎక్కినాడో తన జీవితంలో చూడకూడని ఒక దృశ్యాన్ని చూశాడు. ఎప్పుడైతే ఆ పాపపు సంబంధమైన దృశ్యాన్ని చూశాడో వెంటనే చూశాడు కనుకనే పాపం చేయాలనే మనసు అతనిలోనికి వచ్చింది. వెంటనే ఆ స్త్రీతో పాపం చేస్తాడు. ఈ విషయం ప్రవక్త నాతానికి తెలుసు. తనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, గద్దించాలి, దిద్దాలి, తప్పుని తప్పుగా ఖండించాలని ఒక ఉపమాన రీతిలో దావీదుకి అర్థమయ్యే రీతిలో ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేశాడు. వెంటనే దావీదు ఆ సంఘటన విని ఆ మనుష్యుడు అసలు మంచోడు కాదు, ఆ మనుష్యుడు మూర్ఖుడు అంటాడు. వెంటనే దావీదుతో నాతానంటాడు ఆ మనుష్యుడు నువ్వేనయ్యా అంటాడు. వెంటనే దావీదు ఏమన్నాడు తెలుసా? నేను పాపం చేశాను ఒప్పుకున్నాడు. నిజంగా దావీదు రాజు, నాతాను ఒక ప్రవక్త. రాజు అయిన దావీదు ఏమనాలంటే, ఏంది నాకు నువ్వు చెప్తున్నావయ్యా, నీ సంగతి ఏంటో నాకు తెలుసు, అర్జెంటుగా నేను జైల్లో పడేస్తానని. రాజుకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి తన పాపాన్ని తాను పాపంగా గుర్తించి పశ్చాత్తాపడి దిద్దుకునే మనస్సు దావీదులో ఉంది కనుకనే అక్కడ పశ్చాత్తాపడ్డాడు, కనికరపడ్డాడు. వాక్యంలో రాయబడి ఉంది, నా అతిక్రమము పోవునట్లుగా నన్ను ఇస్సోపుతో కడుగయ్యా అంటాడు. ఆశ్చర్యరీతిగా అతడు ఒప్పుకుంటున్న ఆ ఒప్పుకోలు చూడండి. చదివిస్తాను బైబిల్ గ్రంథంలోంచి. సమూయేలు 2వ పుస్తకం 12వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నేను పాపము చేస్తున్నని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చాలండి. నేను పాపము చేశానని దావీదు చెప్తున్నాడు నాతాను ప్రవక్తతో. అంటే దావీదులో ఎంత ఒప్పుకోలు, ఆ మనసు ఉంది. ఈరోజు మీరు చేసిన అతిక్రమాలు, జన్మ పాపం, కర్మ పాపం, ఈ 2 రకాల పాపాలు మనిషిని వేధిస్తూ ఉన్నాయి. వాటిని పరిహరించడం కొరకు ప్రజలు ఎన్నెన్నో ప్రయాసలు పడుతున్నారు, కానీ యేసయ్య రక్తం ద్వారానే పాపాలకి క్షమాపణ దొరుకుతుంది. బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు గురించి బోధిస్తూ ఉంటే ఆ యెరూషలేము యోర్దాను ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తమ పాపాలు ఒప్పుకుని బాప్తిస్మాలు పొందారట. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఇంకా బాప్తిస్మం పొందక, ఒకవేళ బాప్తిస్మానికి వాయిదాలు వేస్తూ ఇంకా పాపాలను కప్పుకుంటూ ఉంటే, ఈ ఉదయకాలం నీకు పరిపూర్ణమైన మారు మనసు దొరకాలి. నీ పాపాల విషయమే నువ్వు పశ్చాత్తాపడాలి. దేవుని దగ్గర నుంచి వచ్చే గొప్ప కనికరం నువ్వు పొందుకుని దేవుని ఆత్మకార్యం నీలో జరిగించి నీ పాపములు ఒప్పింపచేయు ఆత్మదేవుడు నీలో క్రియ జరిగించునుగాక. అలాగ ఉండాలని, నీ జీవితం దీవెనకరంగా మారాలని సేవకునిగా నేనైతే ఆశపడుతున్నాను. ప్రియులారా, చాలామంది పాపాల్ని కప్పేసుకుంటున్న వారిగా ఉంటున్నారు. కొందరి పాపములు వారి వెంట వస్తాయని వాక్యం అంటుంది. కనుక పాపం వల్ల వచ్చే ఆ జీతం మరణమై ఉంటుండగా ఆ స్థితి ఎవ్వరికి రాకూడదు. నీ పాపాల విషయమే పశ్చాత్తాపడి నిత్య జీవానికి వారసుడు కావటానికి యేసు రక్తము చేత నీ అతిక్రమములను తుడిచివేయబడాలని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తా. అదేమిటంటే, ఒక తండ్రికి లేక చాలా సంవత్సరాల తర్వాత, 5-6 ఏళ్ల తర్వాత ఆ తండ్రికి ఒక పిల్లోడు పుట్టాడండి. ఒక చక్కని కుమారుడు పుట్టాడు. వెంటనే ఆ తండ్రి కుమారుడికి ఏం పేరు పెడదాం అని ఆలోచన చేసి అనేకమైన పేర్లు సెలెక్ట్ చేస్తారు కదండి పిల్లలు పుడితే. ఆ పేర్లన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎన్ని పేర్లు వెతికినా సెట్ అవట్లే. ఇంకా ఆలోచించి ఏమనుకున్నాడంటే, సరే ఈ కుమారుడికి పేరు పెడదాం అని అనుకుని ఏమన్నాడంటే బంగారం అని పేరు పెట్టాడు. ఆ పిల్లోడికి ఏమని పేరు పెట్టాడంటే తండ్రి బంగారం అని పేరు పెట్టాడు. సరే, కొన్ని రోజుల తర్వాత 2వ కుమారుడు కూడా పుట్టాడు.
సరే, ఈ కుమారుడికి ఏం పేరు పెడదామని ఆలోచన చేశాడు. ఇంకా వెంటనే మ్యాచింగ్ అయ్యేటట్లుగా వెండి అని పేరు పెట్టాడు. పెద్దోడి పేరేమో బంగారం, రెండోవాడి పేరేమో వెండి. అట్లా పేరు పెట్టినాడు. బాగానే ఉంది. మరలా తర్వాత ఇంకో పిల్లోడు కూడా పుట్టాడు. ఆ పిల్లోడికి ఏమని పేరు పెడదామని ఆలోచన చేసినప్పుడు ఆ పిల్లోడు ఎట్లా పుట్టాడంటే కొంచెం వికలాంగుడిగా ఉండి అవయవాలు కొంచెం లోపంతో పుట్టాడు ఆ పిల్లోడు. సరే అనుకుని ఆ పిల్లోడికి ఏం పేరు పెడదామని ఆలోచన చేసి సరే అని ఆ పిల్లోడికి పాపము అని పేరు పెట్టాడు. ఈ తండ్రికి 3 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడి పేరు బంగారం, రెండవ కుమారుడి పేరు వెండి, మూడవ కుమారుడి పేరు పాపం. ఇలాగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఆ పిల్లోళ్ళు ఎదుగుతూ ఉన్నారు. తండ్రికి వృద్ధాప్యం వచ్చింది. మంచం మీద పడి ఉన్నాడు. ఈ సమయంలో ఒక్కొక్క కుమారుడిని పిలిచి తన భావన, తన మనసులో ఉన్న విషయాలు చెప్తా ఉన్నాడు. పెద్ద కుమారుడిని పిలిచి అంటున్నాడు, ఒరే, నేను ఒక కోరిక కోరుకుంటాను, ఇది ఆఖరి కోరిక, నువ్వు తీర్చాలి. తండ్రి, నువ్వు ఏ కోరికైనా అడుగు, నేను తీరుస్తాను. నాకు జన్మనిచ్చిన తండ్రివి, అడుగు తండ్రి, నేను నీ కోరిక తీరుస్తాను అన్నాడు పెద్ద కుమారుడు బంగారు. వెంటనే తండ్రి అడుగుతున్నాడు, ఒరే, నేను సమాధిలోనికి వెళ్ళిపోతున్నాను, మరణం నాకు సమీపంగా ఉంది, ఇప్పుడు నేను సమాధిలోనికి వెళ్ళిపోతున్నాను కనుక నీవు నాతో పాటు రావాలి సమాధిలోనికి, నీవు నాతో కూడా రావాలి సమాధిలోనికి అనని తండ్రి కోరుకున్నాడు. వెంటనే ఆ పెద్ద కుమారుడు ఆ మాట విని ఇలా వెనక్కి పడిపోయి, నా వల్ల అవదు, నీతో పాటు నన్ను సమాధిలోకి రామంటావా, నాకు ఇంకెంత భవిష్యత్తు ఉంది, నేను రాను, నీ కోరిక నేను తీర్చను అన్నాడు. సరే, రెండో కుమారుడైన వెండిని పిలిచాడు. అరే బాబు, నీకు అన్నీ చూసుకున్నాను, అన్నీ చేశాను, నీకు జన్మనిచ్చిన తండ్రిని నేను కోరుకుంటున్నాను, అడుగు తండ్రి, నేను చనిపోతున్నాను, నాతో పాటు సమాధిలోనికి నువ్వు కూడా రావాలి. ఆ మాట విన్నగానే ఆ రెండో కుమారుడు దెబ్బకి పారిపోయాడు. నన్ను సమాధిలోకి రమ్మంటావా, నాకెంత భవిష్యత్తు ఉంది, నాకు భార్య పిల్లలు ఉన్నారు అట్లని. ఇక ఆఖరి కుమారుడు పాపం దగ్గరికి వచ్చాడు. ఒరే, నేను నిన్ను ఒక కోరిక కోరుకుంటున్నాను, నువ్వు తీర్చాలి. తీరుస్తాను డాడీ, చెప్పు. నేను సమాధిలోనికి వెళ్ళిపోతున్నాను, నీవు నాతో కూడా రాకూడదు అనని. వెంటనే ఆ పాపం అనే కుమారుడు అంటున్నాడట, డాడీ, నువ్వు వద్దన్నా సరే నేను నీతో పాటు వస్తాను, నీతో పాటే వస్తాను, నేను కొందరి పాపములు వారి వెంట వచ్చును అన్నట్లు. ఆ తండ్రి అంటున్నాడు, నీతో నేను పడ్డ ప్రయాస చాలు, ఈ భూమి మీద ఎన్నో కష్టాలు పడ్డాను ఈ పాపం వల్ల, ఇక భరించలేకపోతున్నాను, ఇక నువ్వు నాతో రావద్దు అంటే ఆ కుమారుడు అంటే నీతో కూడా వస్తానని. ప్రియులారా, పాపం అనేకులతో పాటు వెళ్తూ ఉంది. కొందరి పాపం వారి వెంట వెళ్తూ ఉన్నాయి. కానీ పాపాన్ని పరిహరించడానికి యేసయ్య వచ్చారు. ఆయన నీ పాపములన్నీ క్షమిస్తాడు. అయితే దేవుని ఆత్మ నీలో ఆ పాపాన్ని ఒప్పింపచేస్తారు. నువ్వు అతిక్రమాలు ఒప్పుకో, విడిచిపెట్టు. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చి ఎలాగైతే ఒప్పుకొని నేను తండ్రికి విరోధంగా పాపం చేశానని ఒప్పుకున్నాడో, అలా ఒప్పుకుంటే నీవు నీ అతిక్రమాల విషయమే పశ్చాత్తాపడితే కనికరం పొందుతావు. దేవుడు అటువంటి శ్రేష్టమైన కృపా భాగ్యాన్ని నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. రెండవ సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి నేను నీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. రెండవ ఆత్మ. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నాయి. మొదటి ఆత్మ గురించి చెప్పాను, ఒప్పింప చేయు ఆత్మ గురించి నేర్చుకున్నాం. రెండవ ఆత్మ పేరేంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో
ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఈ స్థలంలో. రెండవది, విజ్ఞాపన చేయు ఆత్మ. మనకు ఎలాగో ప్రార్థన చేయటం, యుక్తముగా ప్రార్థన చేయటం తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అనే మాట ఈ స్థలంలో చూస్తున్నాం. అనేక సార్లు విజ్ఞాపన ప్రార్థన మనం చేసుకోలేకపోతుంటాం, కానీ పరిశుద్ధాత్మ క్రియ ఆయనే తానే మన పక్షమున ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, ఉపవాసం చేయి, కన్నీళ్లు కాచు, ప్రలాపించు, ఏడ్చు. దేవుని సందులో ఒక భారాన్ని నీలోనికి కలుగు చేస్తారు. అదే వాక్యం ఇక్కడ చెప్పబడి ఉంది. మనకు ఎలాగ యుక్తముగా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నారు అని. యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం చదువుకున్నప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని యేసు ప్రభు మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయితే నీ భారం ఏమిటంటే అనేకుల కోసం నీ విజ్ఞాపన చేయాలి. ఇది పరిశుద్ధాత్మను ద్వారా జరిగే కార్యం. పరిశుద్ధాత్ముడు గురించి వాక్యం ఏమని రాయబడిందంటే, తానే మీ పక్షమున ఆత్మదేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. మన బలహీనతను ఎరిగి, అనేకులకి రకరకాల బలహీనతలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఆ బలహీనతల్లో కూడా ప్రార్థన చేయటానికి విజ్ఞాపన ఆత్మ నీ మీద కుమ్మరించబడుతుంది. దేవుని వాక్యంలో ఒక వాగ్దానం రాయబడి ఉంది. దావీదు సంతతి మీద కుమ్మరించబడిన ఆ ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, కరుణించు ఆత్మను, విజ్ఞాపన చే ఆత్మను మీ మీద కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. కనుక పరిశుద్ధాత్మ విజ్ఞాపన ఆత్మ చేత మీరు నింపబడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నీతిమంతుని విజ్ఞాపన బహుబలంగా ఉంటుందని వాక్యంలో రాయబడి ఉంది. పౌలు అంటారు, పట్టుదల కలిగి విజ్ఞాపనల ప్రార్థనలు మీరు చేయండి అని. ఇంకొక చోట అంటాడు, దేని గురించి మీరు చింతపడకండి, ప్రతి విషయంలో విజ్ఞాపన కలిగి కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను చూడండి. లేఖన భాగంలోంచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 చదువుకుందాం ఆ మాటలు ఒకసారి దేవుని లేఖనాలోంచి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చాలండి. చదవబడిన ఈ వాక్య భాగంలో దైవజనుడైన పౌలు మాట్లాడుతున్న విజ్ఞాపనలు, ప్రార్థనల్ని పట్టుదలగా చేయండి. అలసిపోవద్దు, వెసకక ప్రార్థన చేయండి, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేయండి అనే మాటలు ఇక్కడ చెప్పబడి ఉన్నది. కనుక మీ ఆధ్యాత్మికమైన జీవితంలో విజ్ఞాపన చేయు ఆత్మ పూర్ణమైన పట్టుదలతో ఖచ్చితంగా మన విజ్ఞాపనలు చేయాలి. ఆ భారం మనందరికీ రావాలి. అది దేవుని ఆత్మ ద్వారానే కలుగుతుంది. వాక్యాన్ని మీరు గమనిస్తూ ఉంటే, దేవుడు ఒకరోజు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. తన ఇంటికి ఎప్పుడైతే వచ్చారో అబ్రహాము పరుగున వెళ్ళి ఆతిథ్యం చేశాడు. వెంటనే తన అక్కర తీర్చబడింది. ఇప్పుడు దేవుడు అంటారు, సొదొమ గొమొర్రా పట్టణం నా దృష్టికి దోషులుగా కనబడ్డారు. నేను ఇప్పుడు ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చివేస్తాను. ఆ ప్రజల దోషం నాకు ఎక్కువైపోయింది. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అబ్రహాము ఆ సొదొమ గొమొర్రా పట్టణం కొరకు దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఈ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని కాపాడుతావా? ఖచ్చితంగా కాపాడుతాను. తీరా బస్ చూస్తే ఆ పట్టణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 50 మంది నీతిమంతులు కూడా ఆ పట్టణంలో లేరు.
పట్టణాన్ని కాపాడుతానన్నాడు దేవుడు. సరే, మరలా అబ్రహాము రిక్వెస్టింగ్ చూడండి, ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, 45 మంది ఉంటే పట్టణాన్ని కాపాడుతావా? కాపాడుతాను. 40 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతానన్నాను కదా, కాపాడుతాను. 35 మంది అయ్యా, 30 మంది అయ్యా, 20 మంది అయ్యా, 10 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతానంటే కాపాడుతాను. చివరికి ఆ పట్టణం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 10 మంది నీతిమంతులు కూడా లేని పట్టణంగా ఉంది ఆ పట్టణం. ఈ రోజున మన పట్టణాల పరిస్థితిని చూస్తూ ఉంటుంటే పట్టణంలో విపరీతంగా భయంకరమైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. పట్టణం అంతా కూడా దోషంతో నిండిపోయింది. ఇప్పుడు పట్టణాలు కాపాడబడాలంటే విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి, రోధించేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఆ ఆత్మను దేవుడు మన మీద కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. మన దేశంలో మహారక్షణ కలగటం కొరకు, దేశ క్షేమం కొరకు ఈ రోజున విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. అందుకే వాక్యంలో పౌలు అంటాడు, మనుషుల కొరకు, రాజుల కొరకు, ప్రభుత్వ ప్రతినిధుల కొరకు, మనుషులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేయండి అని వారిని హెచ్చరించాడంట దైవజనుడైన పౌలు. సంఘము కొరకు దైవజనుడు అనేక సందర్భాల్లో విజ్ఞాపనలు చేసిన సందర్భాలు పత్రికలో రాయబడి ఉన్నాయి. బైబిల్లో గొప్ప గొప్ప భక్తులందరూ కూడా విజ్ఞాపన చేస్తూ వచ్చారండి. దానియేలు జీవితాన్ని మీరు చూస్తే ఆయన చేస్తున్న విజ్ఞాపన గురించి మీకు చదివించాలని ఆశపడుతున్నాను. దానియేలు పుస్తకం 9వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. అంతటా నేను గోనిపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకు ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, యెహోవా మహాత్యం కలిగిన భీకరుడగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకం చేయువాడా. చాలండి, చదవబడిన వాక్య భాగంలో దానియేలు జీవితాన్ని మనం చూస్తాం. యెరూషలేము పట్టణం గురించి దానియేలుకి ఎంత భారం ఉంది. విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. యెరూషలేము తట్టు, కిటికీ తట్టు తలుపులు, ఆ కిటికీ తలుపు లాగా తెరిచి ఉండగా అనుదినము ముమ్మారు మానక ప్రార్థన చేస్తూనే వచ్చాడు, విజ్ఞాపన చేస్తూనే వచ్చాడు. 21 రోజులు ఉపవాసం ఉండి మనస్సు నిబ్బరం చేసుకుని ఎంతో భారంగా ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూనే వచ్చాడు. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, యెరూషలేము కొరకు ప్రార్థన చేయటం మానొద్దు అని. ఒకవేళ యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేయటం మానేస్తే మన కుడి చెయ్యి తన నేర్పుని మానేస్తుందట, నాలుక అంగటిని అంటుకుంటుందట. అందుకే హెచ్చుగా ప్రార్థన చేయండి అంటాడు దైవజనుడు. కనుక విజ్ఞాపన ఆత్మచేత మనం నింపబడాలి. ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తూ ఉంటుంటే భయంకరంగా ఈ వైరస్ ప్రభావం మరలా ఎక్కువైపోతుంది. దేవుని సన్నిధిలో ఆ దినముల్లో భక్తులందరూ విజ్ఞాపన ప్రార్థన చేశారు, బలిపీఠాలు కట్టారు. దేశంలో ప్రజల స్థితిగతులు భయంకరంగా ఉంటున్నాయి. కరువు విలేతాండం చేస్తూ ఉంది. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి ప్రజల మీదకి వస్తూ ఉన్నాయి. ఈ సమయంలో విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. ఆత్మను దేవుడు మీ మీద కుమ్మరించాలని దేవుని సేవకులుగా మేము ఆశపడుతున్నాం. ఈ భారం అనేకులకి కలగాలి. అందుకే కొన్ని రోజులు ఉపవాసాలు నిర్ణయించుకుని అనేకులు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఈ లాక్డౌన్లో. మీలో కూడా ఈ భారం రావాలి. ఈ భారంతో ఎక్కువగా ప్రభు సందులో పోరాడి విజ్ఞాపన కర్తలుగా మీరు కావాలి. దేవుని వాక్యం అంటుంది, యెహోవాను విశ్రమింపనివ్వకండి. విజ్ఞాపన కర్తలారా, యెహోవాను విశ్రమింపనివ్వకండి. ఈ దేవుడు యెరూషలేమును స్థాపించేంత వరకు మీరు విజ్ఞాపనలు చేస్తూనే ఉండండి అన్నాడు. రీసెంట్గా ఒక వ్యక్తి తన సంఘాన్ని గురించి ఇలా చెప్తూ ఉంటుంటే నేను విన్నానండి.
ప్రతిరోజు వాళ్ళ సంఘంలో విశ్వాసులు ఎలా ఉంటారో ఆయన తన సాక్ష్యం చెప్తున్నాడు. ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడానంట ప్రతిరోజు రాత్రులు ప్రార్థన అయిపోయిన తర్వాత 7 to 9 ప్రేయర్ అయిపోయిన తర్వాత సరిగ్గా 10 గంటలకి మోకరించి తెల్లవారు 4 గంటల వరకు రోజుకు ఒకరు వాళ్ళ సంఘంలో విశ్వాసులు రోజుకు ఒకరు ఒక్కొక్క ఫ్యామిలీగా వచ్చి ప్రార్థనలు చేస్తానే ఉన్నారంటే ఇప్పటి వరకు కూడా. నేను ఆ సాక్షి విన్న తర్వాత అనిపించింది సంఘానికి ఎంత భారం దేవుడిచ్చాడని. కనుక ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలో విజ్ఞాపనకి ప్రాధాన్యత ఇవ్వండి. విజ్ఞాపన ఆత్మ మీ మీద కుమ్మరించబడాలని కోరుకుంటున్నాను. దేవుడు ఇటువంటి కృపను మీ అందరికీ దయచేయునుగాక. 3వ సందర్భాన్ని చెప్తాను, చదువుదాం. పరిశుద్ధ లేఖనాలోంచి 3వ ఆత్మ, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. చాలండి, చదవబడిన ఈ వాక్యంలో మనం చూస్తాం 3వది ఫలమిచ్చే ఆత్మ. ఆత్మ ఫలము ఏమనగా అని ప్రారంభించాడు. ఆత్మఫలం ఏది అనంటే అక్కడ మాట్లాడుతున్నాడు ప్రేమ, సంతోషం, విశ్వాసము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశ నిగ్రహం. ఈ 9 ఫలాల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ఏమిటంటే ఫలమిస్తుంది. మీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, సంఘములో అంటుకట్టబడిన తర్వాత, పరిశుద్ధాత్మను ద్వారా నడిపించబడిన తర్వాత ఖచ్చితంగా ఆ ఆత్మ కార్యం నీలో జరగటానికి పరిశుద్ధాత్ముడు చేసే ఆ కార్యం రాయబడి ఉన్న మాటలు ఏమిటంటే నీలో ఈ ఫలాలు కనబడాలి. వరాల కన్నా ముందు ఫలం ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఫలము మనలో కనబడాలి. ఫలాలు లేకపోతే, అందుకే కదా యేసయ్య వచ్చి చూసినప్పుడు ఆ అంజూరపు చెట్టును చూసినప్పుడు అందులో ఫలాలు లేవు, ఆ చెట్టుకు ఫలాలు లేవు. వెంటనే ఆ చెట్టును దేవుడు శపించాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని రాయబడి ఉంది. ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు అని ఆ తోటమాలి ఎంతో ప్రాధేయపడుతున్నాడు, ఈ సంవత్సరమైనా ఫలిస్తుందేమో అని. మీ ఆత్మీయ జీవితంలో మనలో ఫలాలు దేవుడు చూస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం క్రిస్టియన్లో అడుగుపెట్టి క్రైస్తవ్యంలోనికి భక్తి మార్గంలోనికి వచ్చి ఈ భక్తి మార్గాలు అడుగుపెట్టిన నీలో ఈ 9 ఫలాలు కావాలి. ఒకటి ఉంటే ఒకటి కాదు. ప్రేమ ఉండాలా, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, ఆశానిగ్రహం ఉండాలి, సాత్వికం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవన్నీ ఫలాలు మనలో కన్నులారా దేవుడు చూడాలి. అది ఆత్మ ద్వారా ఆ క్రియ జరుగుతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవడం కోసం చెప్తానండి. చాలామంది ఫ్రూట్స్ కొనడానికి వెళుతూ ఉంటారు. అన్ని ఫ్రూట్స్ మనం కొంటాం, చాలా ఫ్రూట్స్ కొంటూ ఉంటాం. ఆ ఫ్రూట్స్ అన్నిటిలో ఇప్పుడు బనానా కొనాలనుకోండి, మనం జస్ట్ పైన చూస్తాం కదా, అట్లా చూసి తీసేసుకుంటాం. ముగ్గిందా, కలర్ ఉందంటే ఆ అరటిపండుని తీసుకుంటాం. యాపిల్ ఉంది, జస్ట్ చూసి తీసుకుంటాం. కానీ దానిమ్మ పళ్ళు మనం కొనేటప్పుడు అమ్మే వ్యక్తి ఆల్రెడీ ఒక ఫలాన్ని కోసి దానికి ఎగ్జాంపుల్గా అట్లా ఉంచి తీసుకోమంటాడు. ఆ లోపల ఎలా ఉందో మాకు తెలియదు కదండి అంటే వెంటనే తన చేతుల్లో చాకు తీసుకుని కోసి చూపించి మీకు మరలా అమ్ముతాడు. అంటే ఒక ఫలాలు అమ్మే వ్యక్తే తన దగ్గర మంచిగా ఉన్న ఫలాలనే మనకు అమ్ముతున్నాడు కదా, ఒక శాంపిల్ మనకు చూపించి అమ్ముతున్నాడు కదా. మరి నీలో నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఏది ఫలం? ఈ ఆత్మ సంబంధమైన ఫలాలు ఎందుకు కనబడట్లేదు? దేవుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న నీలో ఈ ఫలాలు ఖచ్చితంగా ఉండాలి.
ఆ ఫలాలు మనలో ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆత్మ చేతనే మనం రూపాంతర అనుభవంలోనికి వస్తాం. ఈ ఫలం 9 ఫలాల్లో ఏ ఫలం లేకపోయినా ఆత్మ కార్యం మనలో జరగట్లేదు. కొన్ని సందర్భాలు మీకు అర్థమయ్యేటట్లుగా బైబిల్ గ్రంథంలోంచి జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మనం మార్చబడుతున్నాం. ఆత్మ చేతనే ఆ పోలికగా మనం మార్చబడుతున్నాం. అద్దం వలె ప్రతిఫలింప చేస్తూ మనలో క్రీస్తు పోలిక కనబడాలి. క్రీస్తు స్వారూప్యం మీ యందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన అన్నాడు దైవజనుడైన పౌలు. ఇంకేమన్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి అంటే దైవజనుడైన పౌలు యొక్క జీవితం ఎక్కడ మిస్టేక్స్ అనేవి లేకుండా క్రీస్తు పోలిక కనబడుతుంది. మనలో కూడా ఆత్మ ఫలాలు మనలో కనబడాలి. ఆ ఫలము నీలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీ వ్యక్తిగత ఆత్మీయ సంబంధమైన జీవితంలో ఈ 9 రకాల ఫలాలు, ఆ ఆత్మ ఫలం, ఒక కాయ ఉందనుకోండి, ఒక బత్తాకాయ కానివ్వండి, లేకపోతే ఆ కమల ఫలమే కానివ్వండి, ఒక ఫలం అది, దాంట్లో అనేకమైన తొనలు ఉంటాయి. అలాగే ఆత్మఫలం ఒకటే, దాంట్లో ఇవన్నీ కూడా తొనలు. ప్రేమ, సాత్వికము, సమాధానం, ఇవన్నీ కూడా తొనలు లాంటివి. ఆ ఫలాలు మనలో కనపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రోజున విశ్వాస జీవితంలో ఎంతోమందిలో ఫలాలు కనబడట్లేదు. మరి ప్రాముఖ్యంగా యవనస్తుల్లో అయితే ఇంక చెప్పక్కర్లేదు. వారిలో ఈ ఫలాలు వాళ్ళలో చూడలేకపోతున్నాం. మీ విశ్వాస జీవితంలో ఈ ఫలాలు కలిగి జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎంతోమంది యవనస్తులు ఉంటారు, వాళ్ళ యొక్క యవ్వనకాల జీవితం వాక్యానుసారంగా జీవించడానికి వాళ్ళు ఇష్టపడరు. చాలామందికి వివాహ సంబంధాలు వెతికేటప్పుడు ఇట్లాంటివి ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళలో మనం ఆ ఫలాలు ఉన్నాయో లేదో మనం గమనిస్తూ ఉంటాం. ఆ మధ్యకాలంలో ఒక తల్లి వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటుంటే వాళ్ళ అమ్మతో ఆ పాప చెప్తుందట, మమ్మీ 5.8 ఉండాలి. ఏంటి? హైట్ 5.8 అంత ఎత్తుండాలంట అబ్బాయి. అలాంటి వాళ్ళనే చేసుకుంటానని పట్టు కూర్చుంది ఆ అమ్మాయి. 5.8 ఉండాలి మమ్మీ, అంత హైట్ ఉండాలి నాకు. ఇంకా మెడ కూడా సైజు హైట్ ఉండాలంట. నేను అనుకున్నాను, మామూలుగా హైట్ జనాలు హైట్ చూస్తారు, ఎంత హైట్ ఉన్నదో చూస్తారు, కానీ మెడ కూడా హైట్ చూస్తుందన్నమాట ఈ అమ్మాయి. పాపం ఏరు కోరి సెలెక్ట్ చేసి ఎతికి ఆ సంబంధాన్ని సమకూర్చి చేసుకుంది. సరిగ్గా 6 నెలలు ఆ వ్యక్తితో సంసారం చేసింది. సరిగ్గా 6 నెలలు బాగానే ఉంది. కన్సీవ్ అయింది. అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది డెలివరీ సమయానికి. గర్భవతి అయిన తర్వాత డెలివరీ సమయానికని ఇంటికి వెళ్ళింది. పిల్లోడు పుట్టాడు. తిరిగి మరలా అత్తోళ్ళ ఇంటికి, ఆ పిల్లోడు పెద్దోడైన తర్వాత తిరిగి మరలా అత్తోరింటికి వచ్చినప్పటికీ ఆ ఇంట్లో వేరే ఆమె ఉంది. నువ్వెవరు అని అడిగింది ఈమె. అడిగితే అసలు నువ్వెవరు అంటుంది ఆమె. ఈయన మా ఆయన, నీకు 6 నెలల పిల్లోడున్నాడు కానీ నాకు 2 సంవత్సరాల పిల్లోడున్నాడు. అత్త మామయ్య వాళ్ళందరూ వచ్చి ఆ అల్లు నిలదీసి అడుగుతున్నారు, ఏందయ్యా నువ్వు చేసిన పని అంటే, మీకు ఇష్టమైతే సంసారం చేయండి, లేకపోతే మానేయండి, అడ్జస్ట్ అయిపోండి అంటున్నాడు.
చివరికి ఈ అమ్మాయి పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ పెళ్లి సంబంధాలు చూసినప్పుడు హైటు, వెయిటు, కలరు, మ్యాచింగు ఇవి చూసుకున్నారు. కానీ వీళ్ళు అసలు ఆత్మీయులా, వీళ్ళలో ఆత్మ సంబంధమైన ఫలాలు కనపడుతున్నాయా, అవి ఎవ్వరూ చూడలేదు ఈరోజు. చివరికి ఆ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక ఆ చంటి పిల్లోడు, ఆ చిన్న పిల్లోడితో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎంత ప్రతికూలంగా ఏడుస్తుందో. ఈరోజు ఎన్నో కుటుంబాల్లోనండి వివాహ సంబంధాల దగ్గరకు వచ్చినప్పటికీ ఆత్మీయతను వెతకట్లేదు. వీళ్ళు ఆత్మీయులా కాదని గుర్తించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉన్నారు. ఇంకా చెప్పుకోవాలంటే ఈ మధ్య కాలంలో ఇంకొక సంఘటన వింటూ ఉండి, ఇలాంటి విషయాలన్నీ సేవకులుగా మాకు చెప్తూ ఉంటారు విశ్వాసులు. ఒక పెళ్లి సంబంధానికి పాస్టమ్మ గారిని కూడా తీసుకుని వెళ్ళారంట. పాస్టమ్మ గారు మీరు రావాలని. పాప మా పాస్టమ్మ గారు కూడా వచ్చిందంట, వెళ్ళిందంట. వెళితే ఆ పెళ్లి సంబంధం ఎంత గొప్పగా ఉందంటే, ఆ పెళ్లి కొడుకుకి ₹1,00,000 జీతం అండి. రూపాయి కూడా కట్నం తీసుకోకుండా నేను పెళ్లి చేసుకుంటాను, ఇలాంటి సంబంధం నేను చేసుకుంటానని పెళ్లి కొడుకు సిద్ధంగా ఉన్నాడు. పెళ్లి కూతురు తరపున బంధువులు వచ్చారు, వీళ్ళ తరపున బంధువులు వచ్చారు. అందరూ చూసుకున్నారు, ఇల్లు చూసుకున్నారు, అందరూ అన్నీ చూసుకున్నారు, అంతా బాగానే ఉంది. అమ్మాయి దగ్గరికి వచ్చి అడిగారు, అబ్బాయికి ₹1,00,000 జీతం, రూపాయి కూడా కట్నం లేకుండా చేసుకుంటాడట. అన్నీ మేము చూసొచ్చాం, నువ్వు కూడా చూసుకురా అంటే ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి అన్నీ చూసినారు. అన్నీ చూసిన ఆ అమ్మాయి అంటది, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను చేసుకోనంటే చేసుకోను. వాళ్ళ నాన్న మాట్లాడంటే, వాళ్ళ అమ్మ బతిమాలంటే, ఎవ్వరు చెప్పినా నేను చేసుకోనంటే చేసుకోను. అరే ₹1,00,000 జీతం, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, కట్నం కూడా అక్కర్లేదు, చేసుకోమ్మాయి అంటే చేసుకోనన్నాను కదా, చేసుకో. సరే పాస్టరమ్మ గారిని బతిమాలి, మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్తేనే సరే మా అమ్మాయి వింటుందామంటే ఆ పాస్టరమ్మ గారు కూడా బతిమాలి, అమ్మా ఇలాంటి సంబంధాలు రావమ్మా, చేసుకో తల్లి అంటే ఆ అమ్మాయి అంటది, నేను చేసుకోనంటే చేసుకోనండి. ఈ సమయంలో దేవుడు పరలోకం నుంచి దేవుడే దిగి వచ్చినా నేను చేసుకోమన్నా చేసుకోనంటుందంట. పట్టు నేను చేసుకోనంటే చేసుకోనంటుందంట. సరే ఇంకా వాళ్ళకి విసుకొచ్చి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత అడుగుతున్నారండి, ఈ అమ్మ నీకు ఏమి నచ్చలేదు, ఎవరు నచ్చలేదు, అబ్బాయి నచ్చలేదా, నచ్చాడు. ఇల్లు నచ్చలేదు, అన్నీ నచ్చలేదు, మరి ఏమి నచ్చలేదు నీకు, అసలు ఎందుకు చేసుకోవట్లేదు పెళ్ళి అంటే, పెళ్ళి కొడుకు వాళ్ళ నాన్న నచ్చలేదంట. పెళ్ళి కొడుకు నాన్నకి నీకేంటమ్మా, నువ్వు చేసుకున్నది పెళ్ళి కొడుకుని కదా, వాళ్ళ నాన్నగారి సంగతి నీకెందుకంటే, నాకు వాళ్ళ నాన్న నచ్చలేదు అన్నదంట. అంతే. అసలు ఎందుకు నచ్చలేదమ్మా, వాళ్ళ నాన్నలో ఏ లోపం కనబడిందని మళ్ళీ నిలదీసి అడిగితే వాళ్ళ నాన్నది బట్టతల. ఇప్పుడు ఆ బట్టతల కలిగిన ఆయన పెళ్లి చేసుకున్నాను అనుకోండి, రేపొద్దున కొడుకు కదా వాళ్ళ అబ్బాయికి కూడా బట్టతల వస్తుందని ఈ అమ్మాయి చూడండి ఎట్టి కాడకు వచ్చిన భౌతికంగానే ఆలోచిస్తుంది. ఈ రోజున విశ్వాసులు ఎందరో ఆత్మ ఫలాలు కలిగిన వాళ్ళని చూడట్లేదు, వెతకట్లేదు. విశ్వాస జీవితం, క్రైస్తవ్యం అంతా భౌతికంగానే వెళ్ళిపోతుంది, కానీ ఆత్మీయత లోపల ఆ క్వాలిటీస్, ఆ ప్రేమ వీళ్ళకు ఉందా, సమాధానం కలిగిన వారిగా ఉన్నారా, సాత్వికం వీళ్ళలో ఉన్నదా, మంచితనం వీళ్ళలో ఉన్నదా, వీరిలో నిజంగా సాత్వికం, ఆశ నిగ్రహం ఉన్నది. ఈ భౌతికంగా చూస్తున్నారు కానీ ఆత్మీయత విలువలు చూడట్లేదు. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీలో ఆత్మ ఫలాలు కావాలి. ఈ ఫలాలు కలిగి మనం దేవుని కొరకు నిలిచి ఉందుముగాక. ఆమెను సమయం అవుతుంది కాబట్టి త్వరగా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. నాలుగవ నేత్రం గురించి మనం నేర్చుకున్న 4వ ఆత్మ గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. చాలు, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు
అంటే ఈ ఆత్మ గురించి ఏమని రాశారంటే వరమిచ్చే ఆత్మ. ఆత్మ సంబంధమైన వరాల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటున్నాడు దైవజనుడైన పౌలు. సంఘానికి ఆత్మీయ వరాల గురించి తెలుసుకోవాలి. ఆత్మ వరాలు 9. ఆత్మ వరాల గురించి కూడా మనం ఆత్మ ఫలాల గురించి మనం విన్నాం. ఆత్మ వరాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి విశ్వాసి ఆత్మీయ వరాలతో నింపబడాలి. ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఆత్మీయ వరాల్ని ఎంతోమంది సేవకులు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. ఈ 9 వరాలు కలిగిన సేవకులు ఇప్పటికీ సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆధ్యాత్మికమైన జీవితంలో సంఘానికి ఆ వరములు ఎంతో అవసరమైనవి. ఆ 9 వరాలు ఏంటో కూడా మీకు చదివిస్తాను. త్వరగా వాక్యంలో చదువుతారు దైవ సన్నిధిని బట్టి. 1 కొరింథీ 12వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువుదాం. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును. చాలండి. ఆత్మ వలమున బుద్ధివాక్యం. ఆ మొదటి ఆ వరం ఏమిటంటే బుద్ధివాక్యం అనే వరం. అది ఆత్మ వలనే బుద్ధివాక్యం. నెక్స్ట్, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము. బుద్ధివాక్యం తర్వాత ఆ ఆత్మ వలన జ్ఞానవాక్యం కూడా అనుగ్రహించబడుతుంది. జ్ఞానంతో వాక్యాన్ని బోధించే ఆ వరం కూడా ఆ ఆత్మ వలనే కలుగుతుంది. నెక్స్ట్, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసము. మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరిచే వరం. మరి ఒకనికి అద్భుత కార్యములు చే శక్తి, అద్భుతాలు చేయ శక్తి. మరి ఒకనికి ప్రవచన వరం. మరి ఒకనికి ఆత్మల వివేచన. మరి ఒకనికి నానావిధ భాషల వరం. మరి ఒకనికి భాషల అర్థం చెప్పే శక్తి. భాషలకి అర్థాలు చెప్పే శక్తిని అనుగ్రహించబడింది. ఆత్మ ప్రత్యక్షతను బట్టి ఆ ఆత్మ వరాలు అనుగ్రహించబడ్డాయి. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా ప్రభు సంకల్పమిస్తే ఆత్మ వరాల గురించి ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం. ఆత్మ వలన బుద్ధివాక్యం ఉంటుంది, జ్ఞానవాక్యం అనుగ్రహించబడింది, వివేచన వరం ఉంది, భాషలు మాట్లాడే వరం, భాషలకి అర్థాలు చెప్పే వరం, అద్భుతాలు చేయే వరం, స్వస్థపరిచే వరం. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మని ద్వారా ఆ వరములు అనుగ్రహించబడ్డాయి. ప్రపంచంలో బెన్నిహిన్ గారని గొప్ప దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు. ఆయన పెద్ద పెద్ద క్రూసేడ్స్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఒకసారి బెంగళూరు ప్రాంతంలో అద్భుతమైన క్రూసేడ్ ఏర్పాటు చేస్తే చాలామంది ఆ మీటింగ్స్కి వచ్చారంట. ఆ రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినంటే ఎంతో అద్భుతమైన విస్తారమైన జనం. విచిత్రం ఏంటంటే ఆయన మీటింగ్స్లో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు ఏంటంటే పరిశుద్ధాత్మని కార్యాలు. ఈ చేతులు కాళ్ళు లేనోళ్ళు స్టిక్స్ పెట్టుకుని వస్తారు కదండి, చాలామంది నడవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు. ఆయన మీటింగ్స్ తీసుకొచ్చిన వాళ్ళలో ఇంచుమించు ఒక 10 లారీలు ఈ స్టిక్స్ అవన్నీ కూడా ఎత్తి బయట పడేశారంట. అంటే అంతమంది అద్భుత రీతిగా స్వస్థత పడి తిరిగి వెళ్ళారంట. ఇలాగ ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఎంతోమంది గొప్ప దైవజనులు వరములతో నింపబడి గొప్ప సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు. నేటి సంఘానికి ఆత్మీయ వరాలు ఎంతో అవసరం. ఆత్మీయ వరాలతో పరిచర్య కొనసాగించబడాలని సేవకునిగా మేము ఆశపడుతున్నాం. దేవుడు ఈ వరమిచ్చే ఆత్మచేత మనల్ని నింపునుగాక. తర్వాత 5వది మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ వాక్యం చదువుతుండగా ఆలకిద్దాం జాగ్రత్తగా. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు కాదు. అంటే అర్థం ఏమిటంటే 5వదిగా మాట్లాడే ఆత్మ. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారు కానీ మాట్లాడే వాళ్ళు మీరు కాదు. నిజమే, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మండుచున్న పొదల నుంచి మోషేతో మాట్లాడిన దేవుడు.
ఆ వింత ఏంటో చూద్దామని వెళితే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నిలుచున్నది పరిశుద్ధ స్థలము. ఇంకా అద్భుతం ఏమిటంటే దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఐగుప్తి బానిసత్వంలో ఉన్న ప్రజలను విడిపించాలయ్యానవని. మోషే అంటాడు, నా వల్ల కాదయ్యా, నేను నత్తోడినయ్యా, మా అన్నయ్య ఉన్నాడు, ఆయన చూడండి అయ్యా, ఆయన వాడుకోండి అయ్యా, నేనైతే నత్తోడిని అంటాడు. దేవుడు ఏమంటాడు, నీ నోట నా మాటలు ఉంచాను, నువ్వేం పలకాలో నీ నోటికి నేను తోడై ఉన్నాను అంటాడు దేవుడు. ఖచ్చితంగా మోషే ఏమో నత్తోడిని అంటాడు. కొన్నిసార్లు అండి దేవుడు ఆయన మాట్లాడే రీతి ఎంత గొప్పగా ఉంటుందంటే, దేవుడు మనల్ని వాడుకోవాలని ఏర్పాటు చేసుకుంటాడు. మనమేమో ప్రభా నా వల్ల కాదు, నేను నీ సేవ చేయను, నాయనా నువ్వు ఎవరినైనా చూసుకోండి అయ్యా, ఇంకెవరినైనా చూసుకోండి ప్రభా, నేను మాత్రం నీ చేతిలో వాడబడే పాత్రని కానయ్యా అని మోషే వల్లే నత్తోళ్ళలాగా మాట్లాడుతుంటారు కొంతమంది. దేవుడేమో నీ నోటిలో నా మాటలు ఉంచాను, నువ్వు కావాలని దేవుడు ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇర్మియా కూడా అదే, నేను బాలున్నయ్యా, దేవుడు అంటాడు నువ్వు బాలుడు అనొద్దు, నీ నోట నా మాటలు ఉంచాను, నేనేం చెప్తే అది నువ్వు చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. అందుకే చిన్న వయసులోనే ఇర్మియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బాలుడైన సమూయేలుతో కూడా దేవుడు మాట్లాడాడు. సమూయేలు అని మాట్లాడాడు, జరగబోయే సంగతులు తెలియజేశాడు. కనుక దేవుడు నిజంగా మాట్లాడే దేవుడు అండి. ఆయన స్వరాన్ని వినాలి. నా గొర్రెలు నా స్వరం వింటాయని ప్రభు చెప్పాడు. కనుక సమయం అవుతుంది కాబట్టి నేను త్వరగా ప్లెయిన్గా మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని నిజంగా ఆయన స్వరాన్ని గుర్తించినట్లుగా ఆయన మనతో మాట్లాడేవాడు. ఆయన స్వరం వినేటట్లుగా సిద్ధపడదాం. ఇక ఆరవ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. రైట్. 6వది జీవింపచేయు ఆత్మ. దేవుడు ఆత్మ జీవింపచేస్తుంది. ఎండిపోయిన ఎముకల్లోనికి జీవాన్ని పంపించిన దేవుడు. ఎముకలన్నీ ఎండిపోయినవి, అది లోయ. యెహెజ్కేలుని వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. ప్రవచనమెత్తి ప్రవచించు అన్న వెంటనే ఆ ఎండిపోయిన ఎముకల్లోనికి జీవం వచ్చి ఆ ఎముకలన్నీ మహాసైన్యముగా మార్చబడ్డాయట. చూడండి, మనం చాలాసార్లు నీళ్ళ కోసం ఎంతో ట్రై చేస్తూ ఉంటుంటాం, పైప్ దగ్గరికి వెళ్తుంటాం, నీళ్ళ కోసం ప్రయత్నం చేస్తుంటాం. జస్ట్ అక్కడ కొద్ది నీళ్ళు మాత్రమే ఉంటాయి, మగ్గుతో కొన్ని నీళ్ళు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఆ నీళ్లు మనం తాగుదామని ఆశ ఉంటుంది, అవి తాగేస్తే నీళ్ళన్నీ అయిపోతాయి. ఇప్పుడు పంపు కొడతా ఉంటుంటే ఆ పంపు ఎంత కొట్టినా నీళ్ళు రావు. ఆ పంపు నీళ్ళు రావాలంటే ఈ ఉన్న కొన్ని నీళ్ళే ఆ పంపులో వేసి అట్లా మూసి అట్లా కొడతా ఉన్నప్పుడు పంపులోంచి నీళ్లు ఫ్లోలో వస్తూ ఉంటాయి. అట్లాగే మన జీవితాలు కొన్నిసార్లు ఎండిపోయి ఆరిపోయినప్పుడు దేవుని ఆత్మ మనల్ని జీవింపచేస్తుంది. ఫలభరితమైన జీవితాలు మనకు కలుగు చేస్తుంది. ఆ ఎండిపోయిన ఎముకలోనికి జీవాన్ని పంపినట్లు ఒకవేళ నీ జీవితం ఆరిపోతూ చల్లారిపోతూ నిర్జీవమైన స్థితిలో నీవు ఉంటే దేవుని ఆత్మ నిన్ను ఉజ్జీవింపచేసి నిన్ను జీవింపచేస్తుంది. అలాంటి కృప దేవుడు నీకు దయచేయాలని కోరుకుంటున్నాను. ఇక ఆఖరిది 7వ ఆత్మ గురించి చెప్పి మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. చదువుదాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను సువర్తమానం 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. చాలండి, సర్వసత్యములోనికి నడిపించే ఆత్మ. పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. కనుక దేవుని సముఖంలో ఆ రోజు కొంచెం లోతుకే వెళ్ళాడు యెహెజ్కేలు. జస్ట్ ఆ కాలు లోతు,
చేల మండల లోతుకి వెళ్ళాడు, సరిపోదన్నాడు. అట్నుంచి మోకాళ్ళ లోతుకి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి మోకాళ్ళ లోతులోంచి నడుము లోతుకి తీసుకెళ్ళాడు. ఏదలేనంత లోతుకు తీసుకెళ్ళాడు. పేతురుని కూడా లోతుకు తీసుకుని వెళ్ళి వల వేయమని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. సత్యము వాక్యమై ఉండగా, సత్యము దేవుడై ఉండగా, సర్వసత్యం పరలోకమై ఉన్నది. ఆ సర్వసత్యములోనికి అంతం వరకు మనల్ని స్థిరపరిచి, ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నట్లుగా ఆ రాజ్యంలోనికి ప్రవేశించే గొప్ప ధన్యత మనందరికీ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. యెహోషువ ఎదుట ఉంచిన రాతిని తేరి చూడండి. ఆ రాయి యేసుక్రీస్తు ప్రభు అని, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నాయని ప్రభు మనతో మాట్లాడాడు. ఆ 7 నేత్రములు ఈ భూమి మీదకి పంపబడిన దేవుని 7 ఆత్మలని ప్రభు మనకు గుర్తు చేశాడు. ఆ 7 ఆత్మలేవో ఒక్కొక్కటిగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. 1 ఒప్పింప చేయు ఆత్మ, 2 విజ్ఞాపన చేయు ఆత్మ, 3వది దేవుని సముఖంలో ఫలమిచ్చే ఆత్మ, 4వది వరమిచ్చే ఆత్మ, 5వది మాట్లాడే ఆత్మ, 6 జీవింపచేయు ఆత్మ, 7వది సర్వసత్యములోనికి నడిపించే ఆత్మ. ఈ వాక్యం మీ గుండెల్లో ముద్ర వేసి ఆయన రాజ్యం కొరకు మనందరినీ సిద్ధపరిచి ఆయుత్తపరచునుగాక. ఆమెనందరూ కూడా తల్ల వంచండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన ఈ మాటలన్నిటి కొరకు చేతులెత్తి స్తోత్రం చెబుదాం, స్తోత్రం చెబుదాం, స్తోత్రం చెబుదాం. అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రములు. నీ వాక్యం ద్వారా మాతో మమ్మల్ని బలపరిచి హెచ్చరించి సరిదిద్దినందుకు స్తోత్రములు. అయ్యా, నువ్వు మాట్లాడినందుకు స్తోత్రములు. ఒక్కసారి తీర్మానం చేసుకోండి. యెహోషువ ఎదుట ఉంచిన రాతిని తేరు చూడండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఎవరి వైపు చూస్తున్నావు నీవు? ఆ రాతి యేసుక్రీస్తు ప్రభువే. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు. ఆ రాతిని తేరు చూసే అనుభవం నీకు రావాలి. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి. అవి భూమి మీదకి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆ 7 ఆత్మల గురించిన వివరణ ప్రభు మనకు తెలియజేశాడు. ఒప్పింపచేయు ఆత్మ. అయ్యా, మా పాపాలు మీరు ఒప్పింపచేయండి అయ్యా. స్తోత్రం. తీర్మానం చేసుకుందాం. విజ్ఞాపన చేయు ఆత్మ. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఇదిగో ఫలమిచ్చే ఆత్మ. నీలో ఆత్మ ఫలాలు కావాలి, ఆత్మవరాలు కావాలి. మాట్లాడే ఆత్మ, జీవింపచేయు ఆత్మ, సర్వసత్యములోకి నేను నడిపించే ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడిన ఈ వాక్యములన్నిటి కొరకు తీర్మానం చేసుకుని చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, హల్లెలూయా. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని.
రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. తీర్మానం చేసుకుందాం, సమర్పించుకుందాం. గ్లోరీ నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా. కరుణించే యేసయ్యా నీ కోసమే నా జీవితం పేరే ఆశయం తీరాలయ్యా. నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో కన్నులైన వారిని రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో కన్నులైన వారిని. విత్తబడిన వాక్యం మన హృదయాంతరంగంలో నూరంతలుగా ఫలించినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం 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 స్తుతి నాయన. స్తోత్రం దేవా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. స్తోత్రం 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 నాయన. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకుని వాక్య లేఖనాల ద్వారా మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. 7 నేత్రములు కలిగిన రాయిని కూర్చిన లేఖనాలు ఈ దినమున నీ ప్రజలతో సూటిగా దర్శించినందుకు స్తోత్రం నాయన.
ఆ రాయి ముఖ్యమైన క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. యేసయ్య ఆ 7 నేత్రాలు 7 ఆత్మలని వాక్యం సెలవిస్తున్న రీతిగా అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. ఒప్పింప చేయు ఆత్మని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపమును గూర్చి అయ్యా నీతిని గూర్చి ఒప్పింప చేయు ఆత్మ చేత ప్రతి ఒక్కరిని మీరు సంధించమని ప్రార్థిస్తున్నాము. దేవా నీకు స్తోత్రాలు నాయనా. అలాగునైనా తండ్రి ఫలమిచ్చు ఆత్మని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆత్మ ఫలాలు ఫలించే అనుభవంలోనికి విశ్వాసులు నడిపించండి. విజ్ఞాపన చేయు ఆత్మని వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. ప్రతి ఒక్కరిని నాయన విజ్ఞాపన ఆత్మతో మీరు నింపండి నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. అలాగుననే మాట్లాడే ఆత్మని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ దినములో సమూయేలుని స్వరం ద్వారా మాట్లాడిన దేవుడా నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగునే నా తండ్రి ప్రజలను సర్వ సత్యంలోనికి నడిపించే ఆత్మని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయా సత్యంలో నుంచి ఇంకనూ ప్రజలు సర్వ సత్యంలో నడిపించబడ్డానికి కృప దయచేయండి. అలాగునే వరమిచ్చే ఆత్మని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని ఆత్మ వరాలతో మీరు నింపండి నాయన. యేసయ్య 7 ఆత్మలతోనూ ప్రతి ఒక్కరూ నింపబడడానికి సహాయం చేయండి ప్రభువా. విత్తబడిన వాక్యాన్ని అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి అయ్యా. నీరు కట్టండి నాయన. వాక్యాన్ని హత్తుకొని వెంబడించి నేను మహిమపరిచే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. దేవానికి స్తోత్రాలు నా తండ్రి. ఎంతమందిని అయితే నాయన ఈ వాక్యం వింటూ ఉన్నారో వారందరి హృదయాలను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాము. అంతరంగాల్లో నూతన మార్పును తీసుకొచ్చి నీ చిరాకుడి కొరకు ఆయుత్తపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడే కాపాడి నడిపించును గాక. ఆమేన్.